పరకాయ ప్రవేశం చేసి ఓ స్త్రీ రూపంలో నాపైకి శాపనార్థాలు పెడుతూ నా చావు వార్త వినాలని తహతహలాడుతుంది. అయినా సరే బెదిరేది లేదు, బెంగ అంతకన్నా లేదు, శాపనార్థాలు కొత్త కాదు. ఇక చావులంటావా, ఈ నేల మట్టి కింద ఏ మన్ను పిల్లను పెగిలించినా అంతటా మా చెమట శివాలే. రూపం ఏదైనా సరే అది కరుడు కట్టిన భావజాలమే. ఇదే ఎందుకు జరిగాను అంటే, ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్నా నన్ను ఒక ఆవిడ నువ్వు చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి బూతులు తిడుతూ ఉన్నది, శాపనార్థాలు పెడతా ఉన్నది అని చాలాసేపు బాధపడ్డది. వ్యక్తిగతంగా ఎందుకంత ద్వేషిస్తున్నది అని నేను అనుకున్నాను. కానీ ఈ దాటి సంకలనంలోని కవితలన్నీ చదివిన తరువాత ఈ కవిత్వం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, నాకన్నా బాగా ఈమె కవిత్వం రాస్తుందని అసూయ పడేవాళ్ళు తప్పక లలిత చావు ఊరుకుంటారు, శాపనార్థాలు పెడతారు. ఎంత అద్భుతమైన పవర్ఫుల్ పోయిం ఈ పుస్తకం నిండా ఉంది. సరే, నాకు ప్రధాన వర్గాన్ని పెట్టింది నా మీద అభిమానంతో మా చెల్లి, మా ఇంటి ఆడబిడ్డ. కానీ వాస్తవానికి ఈ పుస్తకం మీద చాలా లోతుగా సాధికారికంగా విశ్లేషణ చేయగలిగినటువంటి సాహితీవేత్తని సభాధ్యక్షుడిగా పెట్టారు. అద్భుతమైన ముందు మాట రాసిన జయదీప్ తిరుమలరావు సార్ ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దక్కలి పురాణాన్ని ఈ సుందరయ్య పార్క్ చుట్టూత కొన్ని వందల మందితోటి ఊరేగింపు చేసి మెయిన్ హాల్లో చాలా పెద్ద పండుగని వేడుకని చేశాడు జయదీప్ తిరుమలరావు సార్. ఆంథ్రోపాలజీలో క్లాడ్ లెవిస్ట్రాస్ అని ఒక గొప్ప లెజెండరీ ఫిలాసఫర్ ఉన్నాడు. నేను తెలుగులో తెలంగాణలో ఆ స్థాయి ఉన్నటువంటి ఒక ఆంథ్రోపాలజిస్ట్, తెలంగాణ లెవిస్ట్రాస్గా జయదీప్ తిరుమలరావు చూస్తారు. ఈ పుస్తకానికి జయదీప్ తిరుమలరావు సార్ రాసిన అద్భుతమైన ముందు మాట, కృష్ణమాచారి గారు రాసినటువంటి అద్భుతమైన ముందు మాట, ఆఖరిగా తన అభిప్రాయాల్ని ఇలవరస పేరుతో రాసినటువంటి ఆ వాక్యాలు చదివిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఇంత గాఢమైన, ఇంత తాత్వికమైన ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలన్నా, దాని గురించి మాట్లాడాలన్నా ఎవరికి వాస్తవానికి సాధ్యం కాదు ఇంత చిన్న సమయంలో. ముఖ్యంగా దేవేంద్ర, అదేవిధంగా మా చింత ప్రవీణ్ ప్రయత్నం చేశారు. అంత లోతైన గొప్ప పుస్తకమే. నాలోని నేను, నా చుట్టూ నేనే, భ్రమణ తరంగ శబ్ద ప్రవాహాన్ని, నేను నిలిచిన నా కాళ్ళ కింది నేలలోనే మన్ను పెళ్ళ కింద మొలకెత్తి క్షేత్ర ధ్వనిని అని ఆదిమూల ధ్వనిని వినిపించింది లలిత. ఈ పుస్తకానికి బ్యాక్ కవర్ పేజీ బండి చక్రం వేసింది. నాకు ఆ చక్రాన్ని చూస్తే అశోకుడి దమ్మ చక్రం గుర్తొచ్చింది. ధ్వని, శబ్దము, వాక్యము, పదము, ఈ లెక్సికోగ్రఫీ అంతా మా పులికొండ సుబ్బాచార్య సార్ లాగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ పోలీసు అందరినీ సరిచేసి పంపించినట్టుగా విమర్శకులు సాహితీకారుల్ని, కవుల్ని సరిచేయాలని ప్రయత్నం చేస్తారు. ఈ భాష సరిగా లేదు, ఆ వాక్యం సరిగా లేదు. భాషని ధ్వంసం చేయడమే కవిత్వం. భాషని ధ్వంసం చేయడమే కవిత్వం. అందుకే ఫ్రెడరిక్ జేమ్స్ అని ఏమన్నాడంటే ద ప్రిజన్ హౌస్ ఆఫ్ లాంగ్వేజ్ అని అన్నాడు. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ద ప్రిజన్ హౌస్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే భాష అనేది ఒక జైలు గది, కవిత అది ఇంకా పెద్ద జైలు గది, ఇరుకైన జైలు గది. ఆ జైలు గదిని బద్దలు కొట్టడానికే ప్రతి కవి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలోంచే ఉపమానాలు వస్తాయి, ఆ ప్రయత్నంలోంచే భావచిత్రాలు వస్తాయి, అలంకారాలు వస్తాయి. అయితే ఉపమా నిన్ను తిని బోరు కొట్టేసింది అని నేను ఒక కవిత రాశాను 2012లో.
ఈ పుస్తకంలో ఒక్క ఉపమానమైనా దొరుకుతుందేమో అని చూశాను, కానీ ఒక్క ఉపమానం దొరకలేదు. మొత్తము భావచిత్రాలు, రూపకాలంకారాలు. పాల్ రికాయర్ అనే ఒక గొప్ప ఫిలాసఫర్ రూల్ ఆఫ్ మెటఫర్ అనే ఒక పుస్తకం రాశారు. రూపకాలంకారం, మెటఫర్ అనేది ఏ రకంగా ఉంటుంది, అది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనేది. తెలుగులో మెటఫర్ మీద ఫిలసాఫికల్ టెక్స్ట్ ఇప్పటి వరకు ఎవరు రాయలేదు. భవిష్యత్తు నేనే రాస్తారు. రాయడానికి ప్రయత్నం చేస్తే కనుక మనకి చాలా మంది భావచిత్ర కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ శ్రమ, ఉత్పత్తి సంబంధాల్లోంచి కొత్త రూపకాలంకారాల్ని, కొత్త భావచిత్రాల్ని, కొత్త ప్రతీకల్ని సృష్టించిన అతి అరుదైన కవుల్లో లలిత ఒకరుగా మిగిలిపోతారు. అంత అద్భుతమైన కవిత్వం రాశారు. అయితే ఈ కవిత్వం కేవలం 5 కులాలకు సంబంధించిన పుస్తకం కాదు, పంచదాయి కవిత్వం కాదు. పంచదాయి కవిత్వం ప్రధానంగా ఉన్న ఈ దేశంలో ఉన్న బహుజన కులాల అందరికీ సంబంధించిన కవిత్వాన్ని ఇందులో రాసింది. దళితుల గురించి రాసింది, ఒక్క మామిడి పండు కోసుకొని తింటే హత్య గావించబడ్డ బక్కిసీల గురించి రాసింది, పెరకవాళ్ళ గురించి రాసింది, ఒడ్డెరోళ్ళ గురించి రాసింది, బావులు తవ్విన ఒడ్డెరోళ్ళ గురించి రాసింది. అదేవిధంగా బుట్ట తల మీద పెట్టుకొని బొట్టు బిళ్ళలు అమ్మినటువంటి పూసల స్త్రీల గురించి రాసింది. ప్రతి ఒక్కరి గురించి తను రాసింది. ఏనుగు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్త్రీగా ఈ ప్రపంచాన్ని చూసి వ్యాఖ్యానించింది. ఇది చాలా గొప్పమైన విషయం. అయితే నేను ఇక్కడ విశ్వకర్మలకి మాత్రమే కాస్త పరిమితమై మాట్లాడతాను. తెలంగాణ ఉద్యమాన్ని, మణిదశ తెలంగాణ ఉద్యమాన్ని 95లో ప్రారంభించింది మారోజు వీరన్న. తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసి సూర్యాపేట డిక్లరేషన్ని ప్రకటించారు. ఈ తెలంగాణలో ఉన్న ఆంధ్ర వలస పాలకుల్ని పంపించి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి అని మారోజు వీరన్న భావించారు. ఆ డిక్లరేషన్ రిలీజ్ రోజు అదే విశ్వకర్మ కులానికి చెందినటువంటి జయశంకర్ సార్ కూడా ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే 5 అంశాలు సిద్ధిస్తాయని ఆశించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే నాకు లలిత చెప్పిన దాని ప్రకారంగా సుమారు 25 స్వర్ణకారుల కుటుంబాలు తేజాలు తాగి చచ్చిపోయాయి. మన దేశంలో ఏటా బంగారు నగల వ్యాపారము జరుగుతున్నది ఎంతో తెలుసా మీకు? 6,50,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. 6,50,000 కోట్ల రూపాయలు బంగారు నగల వ్యాపారం జరుగుతుంది. ఇంకా కలప వ్యాపారం నాకు తెలిసి అంతకంటే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరూ తలుపులు పెట్టుకోవాలి, కిటికీలు పెట్టుకోవాలి, దర్వాజాలు పెట్టుకోవాలి, ఇంట్లో కుర్చీ పెట్టుకోవాలి. కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారము ఇంకా ఎక్కువ జరుగుతుంది. ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న ఐరన్ అండ్ స్టీల్ మన దగ్గర నుంచి అధిక సంఖ్యలో ఉంది. కాబట్టి అమెరికన్ $1 బిలియన్ రూపంలో చెబితే ఆల్మోస్ట్ ఒక $100 బిలియన్ ఐరన్ అండ్ స్టీల్ ఈ దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం మన దేశంలో జరుగుతున్నది. కానీ ఈ దేశంలో వేల సంవత్సరాలుగా విశ్వకర్మలుగా బతుకుతున్న వాళ్ళు మా మత్స్యదేవి ఇంతకు ముందు ఆ పాటలు చెప్పినట్టుగా ఆకలితోటి, అప్పులతోటి, అవమానాలతోటి చనిపోతున్నారు, జీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విశ్వకర్మల ఆత్మహత్యలు ఆగిపోతాయని భావించాడు మారోజు వీరన్న, శ్రీకాంతాచారి, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ హత్యలు, ఆ ఆత్మహత్యలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. పైగా ఈ మొత్తం తెలంగాణలో జరిగే బంగారు వ్యాపారం మార్కెట్ మొత్తము గుజరాత్, రాజస్థాను, మార్వాడీల చేతిలోకి వెళ్ళిపోయింది. సాంప్రదాయకంగా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని బంగారం నగలు తయారు చేసి, బంగారు వస్తువులు తయారు చేసి ఇచ్చినటువంటి స్వర్ణకారులు వాళ్ళంతా ఈరోజు మార్వాడీల దుకాణాలలో కూలీలుగా మారిపోయారు. ఖజానా, జ్యువెలరీస్, రకరకాలైన జ్యువెలరీస్ పేరు మీద బంగారం ఊరికే రాదు, డబ్బులు ఊరికే రావు అని చెప్పి 24 గంటలు మనకు అడ్వర్టైజ్మెంట్ వినిపించే ఈ రోజుల్లో ఆ బంగారు కార్పొరేట్ కంపెనీలకి
ఈ విశ్వకర్మలు, ఈ స్వర్ణకారులు కూలీలుగా మారిపోయారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న చోట లక్షల రూపాయల అప్పులు కట్టలేక కుటుంబాన్ని చంపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య ఒక స్వర్ణకారుల కుటుంబంలో పిల్లలకి పెళ్లి చేయలేననే భయంతో భర్త చనిపోయిన ఒక స్త్రీ తన పిల్లలకి తేజావు తాగించి తాను కూడా తేజావు తాగి ఆత్మహత్య చేసుకుంది జస్ట్ ఒక 3 months క్రితమే. అందుకే ఈ తెలంగాణ ఎవరి కోసం ఏర్పడ్డది, ఈ తెలంగాణ ఎవరి కోసం ఏర్పడ్డది, ఎలా నడుస్తున్నది అనే విషయం మీద లలితకి స్పష్టంగా ఒక అవగాహన ఉన్నది. బతుకమ్మ పేరు మీద రాజకీయం చేసి బతుకమ్మని ఒక అధికార చిహ్నంగా మార్చుకొని బతుకమ్మ సంస్కృతిని దొరల గడియలకి పరిమితం చేయాలని కవితమ్మ ప్రయత్నం చేసినప్పుడు ఆ కవితమ్మతోటి ముఖాముఖి బాహాబాహిగా ఘర్షణ పడ్డది మన లలిత. ఈ పుస్తకంలో ఆ ఘర్షణకు సంబంధించిన విషయాన్ని అంతా రాసింది. అందుకని నువ్వు ఏ బతుకమ్మ గురించి మాట్లాడుతున్నావు? సబ్బండ వర్ణాల బతుకమ్మన ఐకియాతో ఒప్పందం కుదుర్చుకొని బహుళజాతి కంపెనీలకి తాకట్టు పెట్టిన బతుకమ్మ గురించి మాట్లాడుతున్నావా అని కవితమ్మను ప్రశ్నించింది మన లలితమ్మ. ప్రశ్నించడానికి చదువు అవసరం లేదు. లలిత పెద్దగా చదువుకోలేదు. లలిత MA తెలుగు చేయలేదు, PhD తెలుగు చేయలేదు. కానీ చదువుకున్న వాళ్ళందరూ సరెండర్ అయిన వేళ, చదువుకున్న వాళ్ళందరూ యూనివర్సిటీలో ఉద్యోగాల కోసము వీసీలకి రాజకీయ నాయకులకి సరెండర్ అయిన వేళ, అవార్డుల కోసం పదవుల కోసము విప్లవ గళాలు వినిపించిన కవులు రచయితలందరూ కూడా సరెండర్ అయిన వేళ, పాటని పదులుగా వాడి ప్రజా వాగ్గేయకారాన్ని వినిపించినటువంటి వాగ్గేయకారులు సైతం ప్రభుత్వానికి లొంగిపోయిన వేళ నేను అమ్ముడు పోను లొంగిపోను అని ప్రజాపక్షం వహించింది మన లలిత. అలాంటి అరుదైన గొప్ప కవులు లలిత. చదువుకున్న వాళ్ళ మూలంగా సమాజం మారుతుందంటే నేనైతే నమ్మ. చదువుకున్న వాళ్ళే ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 1931లో మన దేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య 18.3%. అంటే ఆల్మోస్ట్ 80% మంది చదువురాని నిరక్షరాస్యులున్న కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, సాహు మహారాజు, ఇంకా మన దేశంలో చాలా మంది మహనీయులంతా పోరాటం చేసి, బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేసి, గాంధీ గారితో పోరాటం చేసి హక్కులు అధికారాలు సాధించారు. 1951లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత శాతము ఎంత? అక్షరాస్యత శాతం కేవలం 18.3% మాత్రమే. 1931లో అది 9.3%. సారీ, 1951లో అది 18.3%. అప్పుడు మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళని తరిమేసి హక్కులు అధికారాలు సాధించారు. రోజుకు 8 గంటల పని దినాన్ని సాధించారు, పెన్షన్ సాధించారు, అన్ని సాధించారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఈ దేశంలో చదువుకున్న అక్షరాస్యుల సంఖ్య 79%. కానీ ఈ రోజు 8 గంటల పని దినం ఎక్కడా అమలు కావట్లేదు. సాధించుకున్న కార్మిక చట్టాలు ఎక్కడా అమలు కావట్లేదు. ఉమెన్కి రక్షణ లేదు, ఎవరికి ఉద్యోగం లేదు, కుటుంబంలో సంతోషం లేదు. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్షరాస్యులైనటువంటి జ్ఞానవంతులు ఎవరిని ప్రశ్నించకుండా వాళ్ళకి నిర్దేశించినటువంటి ఆ చక్రంలో సంతోషంగా జీవిస్తున్నారు. అందువల్ల ఎవరిది సమస్య? చదువుకున్నంత మాత్రానే సమాజాన్ని మార్చడం కాదు. ఎవరికి దృక్పథం ఉండదో, భావజాలం ఉండదో వాళ్ళు మాత్రమే సమాజాన్ని మారుస్తారు. అందుకే సౌందర్యం ఎన్నిష్టం. ఈస్థెటిక్స్ స్టూడెంట్గా నేను MA ఈస్థెటిక్స్ చదువుకున్నాను. సౌందర్యం ఎందులో ఉంటుంది? చూసే వ్యక్తిలో ఉంటుందా? వ్యక్తిని ఇష్టమా? వస్తువుని ఇష్టమా? వస్తువులో ఉంటుందా? సౌందర్యం ఎన్నిష్టం. ఇమాన్యుయల్ కాంట్ ఏమంటాడంటే సౌందర్యం అనేది చూసే దృక్పథంలో ఉంటుంది అని అంటారు. ఒక వస్తువు అక్కడ ఉన్నది, దాన్ని చూడాలనే స్పృహ నీకు లేకపోతే ఆ వస్తువు అక్కడ ఉన్నది. టేబుల్ మీద మన ఫోన్ ఉన్నా, నా ఫోన్ ఎక్కడ అని వెతుకుతూ ఉంటాం. అదేవిధంగా మనకు ఒక వస్తువు కనిపించదు. అనేక వస్తువులు ఉంటాయి, కానీ ఆ వస్తువు అక్కడ ఉందా, నేను మర్చిపోయాను, నేను ఎప్పుడు చూడలేదే.
మనకి ఎదురుగా 100 మంది కనిపిస్తారు, కానీ మనకు అందులో ఏ వ్యక్తితో మాట్లాడాలనుకుంటామో ఆ వ్యక్తితో మాత్రమే మనం మాట్లాడతాం. ఎందుకంటే ఆ ఎరుక మనల్ని ఆ వ్యక్తిని చూసేలా చేస్తారు. ఎందుకంటే కాన్షియస్నెస్ అనేది మనిషి యొక్క జ్ఞానానికి మార్గం వేస్తుంది. వస్తువు ఉన్నంత మాత్రమే కాదు. వృత్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వృత్తులు ఉన్నప్పుడు ఏ సవర్ణ కవి ఈ వృత్తుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ వృత్తులు చేస్తూ అణగారిపోతున్న ఈ వర్గాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే వాళ్ళకి ఆ దృక్పథం కాదు కాబట్టి. అందుకని క్లాడ్ లెవిస్ట్రాస్ ఏమంటాడంటే, ప్రతి సమాజానికి ప్రతి సంస్కృతికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక నిర్మాణం ఉంటుంది, దానికి ఒక పని ఉంటుంది, ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ సామాజిక వ్యవస్థలో ఈ కులాలకి వాటికి ఇచ్చిన స్థానము హోదాని బట్టి, వాటి బాధ్యతని ప్రవర్తనని బట్టి, బిహేవియర్ అండ్ ఫంక్షన్ని బట్టి ఈ ప్రపంచాన్ని అది అర్థం చేసుకుంటుంది, వ్యాఖ్యానిస్తుంది. ఒక విశ్వకర్మగా, ఒక వృత్తి పనిలో ఉన్నటువంటి ఒక బిడ్డగా తన స్థానాన్ని తాను నిర్వచించుకొని తనకు ఈ సామాజిక సోషల్ ఆర్డర్, ఈ డామినికల్ సోషల్ ఆర్డర్ ఇచ్చినటువంటి భారాన్ని, బాధ్యతని, బరువుని అంతటిని అర్థం చేసుకొని దీన్ని మార్చడం కోసం తను కవిత్వం రాస్తుంది. లలిత ఉడుసుకోక కవిత్వం రాయలేదు, కృష్ణమాచారి ఉడుసుకోక కవిత్వం రాయలేదు, తన సంతోషం కోసం కవిత్వం రాయలేదు, సామాజిక బాధ్యతతో తను ఈ కవిత్వం రాసింది. ఇది పరివర్తన కవిత్వం, కేవలం వృత్తి కవిత్వం మాత్రమే కాదు, ఈ సంఘంలో ఉన్న దుఃఖాన్ని తొలగించే పరివర్తన కవిత్వం. ఇది సంఘ పరివర్తన కవిత్వం. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇంత పవర్ఫుల్ పోయట్రీ రాసినటువంటి లలితని ఇంతకాలం మనం తక్కువ అంచనా వేసాం. ప్రవీణ్, నేను చిన్న ప్రవీణ్ చెప్పాను వచ్చేటప్పుడు. నిజం, చాలా మంది స్త్రీవాదులు ఉన్నారు, చాలా చక్కటి కవిత్వం రాశారు, చాలా మంచి కవిత్వం రాశారు, వాళ్ళ కాలానికి అది చాలా అద్భుతమైన కవిత్వం. కానీ ఏ ఒక్క స్త్రీవాద కవయిత్రి కూడా, ఎక్సెప్ట్ దళిత కవి తప్ప, ఏ సవర్ణ ఫెమినిస్ట్ కూడా ఇలాంటి కవిత్వం రాయలేదు. ఎందుకంటే ఇలాంటి జీవితం వాళ్ళకి లేదు. ఇది మాండలికం కాదు, వృత్తి భాష కాదు, ఇది జీవ భాష. మాండలికం అనే పేరు మీద మనం భాషల్ని అవమానిస్తున్నాం. యాసే భాష అన్నాడు కాళోజీ. యాసే భాష అయినప్పుడు శ్రమలోంచి, వృత్తిలోంచి ఎన్ని భాషలు పుట్టాయి, ఎన్ని పదాలు పుట్టాయి, ఎంత చరిత్ర ఇది. ఈ చరిత్రనంతా మనం మరిచిపోయి కేవలం భాషకి మాత్రమే పరిమితం చేసి, అది కూడా స్టాండర్డ్ లాంగ్వేజ్ దృక్పథం నుంచి మాత్రమే, ప్రామాణిక భాష దృక్పథం నుంచి మాత్రమే కవిత్వాన్ని అనుశీలించే పద్ధతి, విశ్లేషించే పద్ధతికి మనం కట్టుబడి ఉన్నంత కాలము అసలైన కవిత్వానికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆఖరిగా ఒక మాట, సింధు నాగరికత కాలంలో మనకి ఈ పునాది కనిపిస్తుంది. బంగారము, నగలు, అన్ని రకాలైనటువంటి లోహాన్ని ఉపయోగించినటువంటి నాగరికత సింధు నాగరికత. ఆ సింధు నాగరికతని నాగరిక దేశంగా నిర్మించినటువంటి వాడు ఈ విశ్వకర్మలు. వాళ్ళందరూ ఇదే వృత్తి చేశారు. ఈ మధ్య ప్రొఫెసర్ కంగాలి అని ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. సింధు నాగరికతలో దొరికిన ఆ చిత్రలిపిని అంతా డీకోడ్ చేశారు. ఆ విషయము ప్రొఫెసర్ జేదిరి తిరుమలరావు సార్కి తెలుసు. గోండి భాషలో ఉన్న ఆ చిత్రలిపి, గోండి భాషని సింధు నాగరికతలో దొరికిన ఆ చిత్రలిపిని టాలీ చేసి డీకోడ్ చేశారు. అందులో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. అదేంటంటే, ఇది కోయతూరు నగరము అని. సింధు నాగరికతకి ఉన్న పేరేంటంటే కోయతూరు నగరం, కోయతూరు పట్టణం, అంటే కోయలు నిర్మించినటువంటి పట్టణం. మనం అందరం ఒకప్పుడు కోయ జాతికి సంబంధించిన వాళ్ళమే, ఆదివాసులం, ఆదిమూల వాసులం. ప్రొఫెసర్ జేది తిరుమలరావు ఆదిమూల ధ్వనిని ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా వినిపించారు. అదే ఆదిమూల ధ్వని కవిత్వాన్ని మనకి లలిత వినిపిస్తున్నది ఇక్కడ. ఇదొక కంటిన్యూటీ, ఇదొక ప్రాసెస్, దీనికి ఎండింగ్ లేదు. ప్రతి పురాణము పునర్నిర్మించడానికే ధ్వంసం చేయబడుతుందని ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా ప్రతి కవిత్వము పునర్నిర్మాణం కావడం కోసమే ఖండించబడుతుంది, ధ్వంసం చేయబడుతుంది. అలాంటి సవర్ణ సాహిత్య వ్యవస్థని ధ్వంసం చేయడానికి తేజాబుతో బయలుదేరిన మా లలితకి, ఆ దాని సంకలనానికి ద్రవిడ బహుజన సమితి తరఫున స్వాగతం పలుకుతూ, ద్రవిడ రచయితల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ చెల్లి. జై భీమ్.